మహబూబాబాద్ డోర్నకల్ మండల కేంద్రంలో సిపిఐ 99వ ఆవిర్భావ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు సుధాకర్ రెడ్డి అరుణ పతాకాన్ని ఎగురవేసి 99 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కేక్ కట్ చేశారు. ఇక దేశ స్వాతంత్ర్య సంగ్రామంలో తనదైన పాత్ర పోషించి అనేక సంస్థానాలు భారత్లో విలీనం చేయడంలో కీలక పాత్ర నిర్వహించిందన్నారు సుధాకర్ రెడ్డి. లక్షలాది ఎకరాల భూములను పేదలకు పంచి కార్మికులకు అనేక హక్కులు సాధించి పెట్టి ఆయా ప్రాంతాల్లో భూస్వాముల ఆగడాలను దోపిడీని అరికట్టి అణగారిన వర్గాల్లో చైతన్యాన్ని నింపిందన్నారు. ఇక పాలక వర్గాల ప్రజా వ్యతిరేక విధానాలపై సమరశీల ఉద్యమాలు చేసిన సజీవమైన 100 ఏళ్లు ఘన చరిత్ర కలిగినది ఒక్క సిపిఐ పార్టీ మాత్రమేనని తెలిపారు. పోరాటం లోపల సిపిఐ పాల్గొని మొట్టమొదటిసారి సంపూర్ణ స్వాతంత్రం కావాలనే పిలుపునిచ్చినటువంటి ఏకైక మొదటి పార్టీ భారత కమ్యూనిస్టు పార్టీ. అనంతర కాలం లోపల అనేక సంస్థానాలు దేశంలో విలీనం కావడానికి, అదేవిధంగా భూస్వామ్య వ్యవస్థను తుదముట్టించి లక్షలాది ఎకరాల భూమిని భారతదేశం లోపల పంచిన ఘన చరిత్ర భారత కమ్యూనిస్టు పార్టీకి ఉంది. అనేక కార్మిక రంగాలకు కావాల్సినటువంటి హక్కులను సాధించి ఏఐటీసీని ఆవిర్భవింపజేసినటువంటి ఏకైక పార్టీ కూడా భారత కమ్యూనిస్టు పార్టీ. అదేవిధంగా ఈ దేశం లోపల అంటరానితనానికి వ్యతిరేకంగా దళిత వర్గాల యొక్క హక్కుల కోసం, అదేవిధంగా అణగారిన వర్గాల యొక్క హక్కుల రక్షణ కోసం అనేక హక్కులను సాధించి పెట్టినటువంటి పార్టీ సిపిఐ పార్టీ. అనంతర కాలం లోపల పాలక వర్గాలు అవలంబించేటువంటి ప్రజా వ్యతిరేక బోర్డర్